హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో సమోసాలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఆనియన్ సమోసాలు సూపర్గా ఉంటాయి. చాలా ఇష్టంగా తింటారు పిల్లలు కానీ ఎవరైనా కూడా. 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. ఇది ఆయిల్ వచ్చి 1 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. ఆయిల్ పట్టేలాగా బాగా కలుపుకున్నాం. గోధుమ పిండి కొన్ని వాటర్ పోస్తూ కలుపుకున్నాం. ఈ విధంగా అయితే సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి ఏమి నాన్న అవసరం లేదు. ఇప్పుడు మనం చపాతీలు ఎలా చేసుకుంటామో అలా చేసుకున్నాం. మనకి ఏ సైజులో కావాలన్నా ఆ సైజులో చేసుకోకూడదు. మనం కొంచెము మీడియం సైజే చేసుకోవాలా. ఎందుకంటే పల్స్గా రుద్దాలి కాబట్టి ఇది చపాతీ అనేది. ఈ విధంగా అయితే పల్స్గా చేసుకోవాలా. అన్నీ కూడా ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకున్నాం. ఒక చపాతీ వేసుకున్న తర్వాత పెను వీటెక్కినాక ఒక చపాతీ వేసుకున్నాక ఆయిల్ కొంచెము చపాతీ మీద వేసుకోవాలా. చపాతీకి అంతా ఆయిల్ అప్లై చేసుకున్నాక పొడిపిండి కూడా కొంచెం వేసుకొని మరి ఒక చపాతీ కూడా ఇందులో వేసేసుకొని బాగా కాల్చుకోవాలా. కాకూడదు, కొంచెం వేడెక్కితే చాలండి. మళ్ళీ ఇట్లా కింద పైన చపాతీ కూడా కాలాలి కాబట్టి తిరగేసుకున్నాను. ఈ విధంగా అయితే వేడెక్కితే చాలు, ఎక్కువ వేడెక్కే అవసరం లేదు. ఎత్తేసుకున్నాం. అన్ని చపాతీలు కూడా ఇలానే వేసుకున్నాం. చపాతీలు అన్నీ కూడా ఈ విధంగా చేసుకున్నాను. పెను మీద వేడి పెట్టించాను. ఎక్కువేం కాలని అవసరం లేదు. ఇప్పుడు ఇవన్నీ కట్ చేసుకున్నాం. సైడ్ అంతా కూడా కట్ చేసేసుకోవాలా. కట్ చేసినట్టువి పక్కన పెట్టుకున్నాం. ఈ విధంగా అయితే కట్ చేసుకోవాలా. ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాము. ఈ విధంగా కట్ చేసుకోవాలా. మనం సైడ్ కట్ చేసాం కదా, ఇవి కూడా సన్న పీసులుగా కట్ చేసుకున్నాం. ఆయిల్లో ఫ్రై చేసి మిక్సీకి వేసి సమోసా లోపల పెట్టుకోవచ్చు. అన్నీ కూడా ఈ విధంగా కట్ చేసుకోవాలి చిన్న పీసులుగా. ఇప్పుడు ఆయిల్ బాగా వీటెక్కినాక ఆయిల్లో వేద్దాం. ఆయిల్ కొంచెం పోసుకొని బాగా వీటెక్కిన తర్వాత ఇవి ఎత్తి ఇందులో పోసేసుకొని పెట్టేసుకోవటమే. ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలా. అన్నీ కూడా ఈ విధంగా ఫ్రై చేసుకొని మిక్సీ పెట్టుకొని మనం సమోసాలు చేసుకుంటాం కదా, సమోసాగా పెట్టేసుకోవచ్చు. సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసిన ఆనియన్స్ 2 ఆనియన్స్ తీసుకున్నాను. సాల్ట్ తగినంత, స్పూను ధనియాల పొడి వచ్చి 1 టేబుల్ స్పూను, కారము 1 టేబుల్ స్పూను, అల్లం పేస్ట్ 1 టేబుల్ స్పూను, ఇవి గరం మసాలా అండి 1 టేబుల్ స్పూను. ఫ్రై చేసుకున్నాం కదా చపాతీకి ముక్కలు వచ్చినట్టువి, అవి మిక్సీ పట్టాను. అది కూడా ఇందులో పోసేసుకొని కలిపేసుకున్నాం. అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలా. కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి. కొత్తిమీర లేదని వేయలేదు నేను. ఇది పక్కన కలిపేసుకున్నాం కదా, దీనికి మసాలా అంతా పక్కన పెట్టేసుకున్నాం. ఈ పేస్ట్ లాగా కలిపాను. మైదా పిండి కాదు, గోధుమ పిండిలోనే పేస్ట్ లాగా కలిపానండి. మనం కట్ చేసుకున్నాం కదా, ఈ సమోసా లాగా చేద్దాం. కట్ చేసుకున్నది ఇట్లా ఉంది కదండి, మన వైపు ఇట్లా మళ్ళించుకోవాలా. ఇది ఇట్లా మళ్ళించుకొని ఇట్లా అనుకోవాలా. ఇలా మళ్ళించుకుంటూ మనం మసాలా కలుపుకున్నాం కదా, ఆ మసాలా తీసుకొని దానికి సరిపోయినంత వేసుకోవాలా. ఈ విధంగా అయితే వేసుకొని లోపలికి పెట్టేసుకొని బాగా పూరీలోకి బాగా పెట్టేసుకోవాలండి. మనం పేస్ట్ వేసాం కదా, ఇంత కలిపి పెట్టాం కదా పేస్టు, గోధుమ పిండితోనే కలిపి పెట్టాను పేస్టు. దీనికి అప్లై చేసుకొని ఇలా మడతేసుకోవటమే. సమోసా లాగా వస్తుంది. ఇప్పుడు ఇట్లా మడత వేసుకున్నామంటే దానికి అంటిపోతుంది. ఆయిల్లో మసాలా అంతా కూడా బయట రాకుండా చాలా బాగా వస్తాయి సమోసా. అంతేనండి. ఈ విధంగా అయితే అన్ని సమోసాలు కూడా ఇలానే చేసుకోవాలా. అన్ని సమోసాలు కూడా ఇది మళ్ళీ ఇంకో సమోసా కూడా చేస్తున్నాను చూడండి. ఈ విధంగా అయితే చేసుకోవాలా. అందరికీ తెలిసే ఉంటుంది కానీ
తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండి, అందుకోసమే ఇట్లా చూపిస్తున్నాను నేను. సమోసా చేసేది కూడా మసాలా పెట్టుకోవటం, ఈ పేస్ట్ అప్లై చేసుకొని సమోసా లాగా మళ్ళించుకోవటమే. అన్నీ కూడా ఎట్లయినా చేసేసుకొని మనము ఆయిల్ ముందుగానే పెట్టినాను, బాగా వీటికి ఉన్నది. ఇప్పుడు ఆయిల్ వేద్దాం. ఈ విధంగా అయితే అన్నీ కూడా ఆయిల్ వేసేసుకోవాలా. ఈ విధంగా అన్నీ కూడా సమోసాలు ఈ విధంగా ఎత్తుకోవాలండి. ఏంగానే మనము ఇట్లా తిప్పించుకుంటూ గ్యాస్ సిమ్లోనే పెట్టుకొని ఉడికించుకోవాలా. అంతేనండి, రెడీ అయిపోయాయి సమోసాలు. సూపర్గా వచ్చాయి, చాలా బాగున్నాయి. ఎవరైనా ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా నేను చెప్పిన ప్రాసెస్లోనే చేయండి, చాలా బాగా కుదురుతాయి. సూపర్ అంటే సూపర్ అండి, అంత బాగున్నాయి. కిస్బిగా సూపర్గా వచ్చాయండి ఇవి సమోసాలు. నేను కూడా ఇదే ఫస్ట్ టైం చేయటము. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా ఉంటుందో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి. వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ అండి.